తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను అధిష్టానం నిర్ణయించింది. పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. సామాజిక పరంగా చూస్తే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళకు టికెట్ కేటాయించారు. గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాల్లో లేని విజయశాంతికి టికెట్ దక్కడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను అధిష్టానం నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నవీన్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన కాసేపు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇక ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 ఎమ్మెల్సీ ఖాళీలు ఉండేది. కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్సీ స్థానాలు రావాల్సిన నేపథ్యంలో ఒకటికి సిపిఐకి పొత్తులో భాగంగా ఒక సీట్ను వదిలేసినప్పుడు కూడా 3 అభ్యర్థులతోనే తాజాగా ఒక ప్రకటన చేశారు. మొదట మాల సామాజిక వర్గానికి సంబంధించి అద్దంకి దయాకర్ కు సీటు దక్కింది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుంచి విజయశాంతికి సీటు దక్కింది. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్ కూడా పదవి దక్కింది. దాదాపు సిపిఐకి మరో టికెట్ ఆ ఒప్పందంలో భాగంగా మంజూరు చేయడం జరిగింది. ఇక ప్రధానంగా 3 సామాజిక వర్గాలను కూడా డిఫరెంట్ గా తీసుకున్నారు. రేపు నామినేషన్ చివరి తేదీ కావడంతో కాసేపటి క్రితమే ఈ రోజంతా కూడా కాంగ్రెస్ తెలంగాణ నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కీలకంగా ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా అధికారికంగా ఒక ఖర్గే దగ్గర నిర్ణయించిన తర్వాతకి కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక దాదాపు ఓసీ సామాజిక వర్గానికి మొదటి నుంచి కూడా కొంత ఓసీ అభ్యర్థికి కూడా ఈసారి ఛాన్స్ దొరుకుతుందని మొదటి నుంచి భావించినప్పుడు కూడా అనూహ్యంగా ఏఐసిసి మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, మొత్తం 3 సామాజిక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తే అందులో ఒక మహిళకు కూడా ఈసారి ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానానికి ఇచ్చారు. ఇక 20వ తేదీన ఆ రోజు ఎన్నికల ప్రక్రియ కూడా జరగబోతుంది. ఆ రోజే అభ్యర్థుల విజయం పైన కూడా ఆ రోజే ప్రకటన చేయబోతుంది. కాంగ్రెస్ కు మాత్రం స్పష్టమైన మెజార్టీ ఉన్న నేపథ్యంలో మొత్తం 3 అభ్యర్థులను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. నవీన్.